ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యం వినుచున్న మీకందరికీ శుభములు. ఈ దిన వాగ్దానము, సర్వభూజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. కీర్తనలు 47వ అధ్యాయం 1వ వచనం. సర్వలోకములో ఉన్నటువంటి వారంతా చప్పట్లు కొట్టి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటించాలి అన్నది కీర్తనాకారుడైనటువంటి కొరాహు కుమారుల యొక్క ఆశ. కారణం, ఆయన మహోన్నతుడు, భయంకరుడైన దేవుడు. ఆయనే సర్వభూమికి రారాజు. లోకపరంగా ఒక వ్యక్తికి ఘనతనిచ్చుటకు సూచనగా చప్పట్లు కొట్టెదరు. అలాంటప్పుడు మహోన్నతుడైనటువంటి మన ప్రభువును ఎంతటి ఘనతకు పాత్రుడిగా చేయవలను? నేటి క్రైస్తవ తరములో చప్పట్లు కొట్టడం అంటే ఎంతో సిగ్గును కనబరుచువారై ఉందురు. అంతేకాదు, చప్పట్లు కొట్టడం ద్వారా మనలోని కొన్ని కండరాలు, నరాలు ఉత్తేజితమగునని సైన్స్ చెబుతుంది. మనము తంతి వాద్యములను వాయించు అనుభవం లేనప్పుడు చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచవచ్చును. మహోన్నతుడైన దేవుని రక్షకునిగా పొందిన మనము మౌనముగా ఉండక మన కరతాళ ధ్వనులతో ఆయనను ఆరాధించి ఘనపరచవలను. అట్లు ప్రభునామమునకు మహిమ కలుగును. ప్రభునామమున మహిమ కలుగును గాక. ఆమేన్.